హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ యాక్చువల్గా ఈ సిరీస్కి సంబంధించినటువంటి మూవీస్ అనేవి మన భారతదేశంలో చాలామంది చూసే ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు మ్యాక్సిమం ఈ సిరీస్ని చూసే ఉంటారు. చాలా అద్భుతంగా అందులోపల జాక్ స్పారో అని చెప్పేసే క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఇందులోపల చూపించేటటువంటి మెయిన్ థీమ్ ఏంటి అంటే సముద్రపు దొంగలకు సంబంధించినటువంటి కథలను ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా అద్భుతంగా క్రియేటివ్గా చూపిస్తూ ఉంటారు. అందుకనే ఈ సిరీస్ని చాలా ఇష్టపడి చూస్తూ ఉంటారు. సో పర్టికులర్గా ఈ వీడియోలో యాక్చువల్గా మనం వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈ వీడియోలో పైరేట్స్ గురించి మాట్లాడడం ఏంటి అంటే ఈ పైరేట్స్కి సంబంధించినటువంటి ఈ ఆలోచన కానీ లేకపోతే ఈ దొంగతనాలు కానీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి, చరిత్ర లోపల వీళ్ళ పాత్ర ఏమిటి, ఆ తర్వాతి కాలం లోపల అంటే ప్రస్తుతం వరకు వీళ్ళు ఉన్నారా, ఎటువంటి సందర్భాలు వీళ్ళని ఇలా దొంగతనాలు చేసే విధంగా చేస్తుంది, ఎందుకు దొంగతనాలు చేసేవారు, చేసిన దొంగ సొమ్మును ఏం చేసేవారు, ఇలా రకరకాల ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి, చరిత్ర లోపల ఏముంది, ఇంటర్నెట్ లోపల వీళ్ళ గురించి ఏముంది అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైరేట్స్ అంటే ఎవరు అంటే సముద్రం లోపల దొంగతనం చేసేవాళ్ళు. ఇప్పుడు సముద్రం లోపల పడవలు అనేవి వెళ్తూ ఉంటాయి. అవి కొన్ని సందర్భాలలో ట్రేడింగ్ కోసం కానీ కొన్ని వస్తువులను పెట్టుకొని కొన్ని విలువైన వస్తువులతోటి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి షిప్స్ని టార్గెట్ చేసి వాటిని దొంగతనం చేసే వాళ్ళను పైరేట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ పైరేట్స్ అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళు దొంగతనాలు చేస్తారు అని చెప్పేసి ఈ ప్రపంచానికి బాగా వైరల్ అయిపోయి తెలిసింది ఏ కాలంలో అంటే 16, 17, 18 ఈ సెంచరీస్ లోపల, చరిత్ర లోపల ఈ సెంచరీస్ లోపల ఈ పైరేట్స్ని చూసి భయపడ్డ వాళ్ళ సంఖ్య, పైరేట్స్ని చూసి భయపడి సముద్రం లోపల ప్రయాణానికే వెనకంజ వేసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అలాగే ఈ పీరియడ్ని పైరేట్స్కి గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎంతోమంది దొంగలను కోటీశ్వరులను చేసినటువంటి పీరియడ్, ఎంతోమంది పైరేట్స్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసి వాళ్ళ స్టోరీస్ని తెలుసుకోవడానికి ప్రజల లోపల ఒక ఇంట్రెస్ట్ని క్యూరియాసిటీని పెంచినటువంటి స్టేజ్ ఆ పీరియడ్ ఈ 16, 17, 18 సెంచరీస్. సో మ్యాక్సిమం చరిత్ర లోపల ఎక్కువ పైరేట్స్ ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయి అని అన్నప్పుడు ఆఫ్రికా ప్రాంతం అలాగే ఏషియా ప్రాంతం అని చెప్పేసి అంటారు. అలాగే ఏ సముద్రం లోపల అంటే ఇండియన్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ అట్లాంటిక్ ఓషన్ కానీ మ్యాక్సిమం అట్లాంటిక్ ఓషన్ అలాగే ఈ ఇండియన్ ఓషన్స్ లోపల ఈ పైరేట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుండేవారు. ఎందుకు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుండేవారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఆఫ్రికాస్ లోపల ఉన్నటువంటి దేశాలు చాలా బీద దేశాలు. ఎప్పటి నుంచి అయినా సరే వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా యూరోప్కి సంబంధించినటువంటి చాలా కంట్రీస్ అనేవి వాళ్ళను బానిసల్లా ట్రీట్ చేసి కనీసం మనుషుల్లా కూడా ట్రీట్ చేసేవారు కాదు. సో అటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ పైరేట్స్ అనేవాళ్ళు పుట్టడం జరిగింది. ఇప్పుడు ఏవైనా షిప్స్ యూరోప్ నుంచి ఏషియాకు రావాలి అని అన్నప్పుడు అవి ఆఫ్రికా చుట్టూ తిరిగి రావటం, ఆఫ్రికాను ఎట్టి పరిస్థితుల్లోనైనా టచ్ చేసి రావటం అనేది చాలా ముఖ్యంగా నడుస్తూ ఉండేది. ఆఫ్రికాను టచ్ చేయకుండా యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎటువంటి షిప్స్ కూడా వస్తూ ఉండేటివి కాదు. సో ఆ షిప్స్ని ఈ పైరేట్స్ అనేవాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. అంటే ఈ పైరేట్స్లో కూడా మళ్ళీ సపరేట్ టీమ్స్ అనేటివి ఉండేవి. ఒక్కొక్క టీం ఒక్కొక్క ఏరియాని చూసుకోవడం, ఒక టీం టచ్ చేసిన షిప్ని ఇంకొక టీం దాని జోలికి రాకుండా పోవడం, అలా వాళ్ళ రూల్స్ వాళ్ళ థింగ్స్ అనేటివి వాళ్ళకు ఉండేటివి. సో ఈ పైరేట్స్ ఏం చేసేవారంటే ఇలా అమెరికా నుంచి యూరోప్ నుంచి ట్రేడింగ్ చేయడం కోసం వస్తున్నటువంటి షిప్స్ లోపల ఉన్నటువంటి ధాన్యాన్ని అంటే డబ్బును కానీ లేకపోతే ప్రోడక్ట్స్ని కానీ దొంగతనం చేసి వాళ్ళ ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటిని అమ్ముకొని ఆ డబ్బుల ద్వారా వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉండేవారు. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఈ పైరేట్స్ పలానా షిప్ లోపల ఎవరైనా సరే చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, కొన్ని సందర్భాలలో షిప్స్ లోపల చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ట్రావెల్ చేస్తుంటారు కదా. సో అటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే వాళ్ళను కిడ్నాప్ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను గుంజుతూ ఉండేవారు. వీళ్ళని ప్రాణాలతో వదిలేయాలన్నా చంపకుండా వదిలేయాలన్నా మాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో పూర్వం వాళ్ళు డబ్బులను ఇలా వసూలు చేయడం జరిగింది. సో కొంతమంది పైరేట్స్ ఇలా డబ్బులు దోచుకొని బాగా ఎదిగి ఇండియన్ ఓషన్లో అలాగే అట్లాంటిక్ ఓషన్లో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ని వాళ్ళ స్థావరాలుగా చేసుకొని, అంటే ఇప్పుడు ఆఫ్రికాకు కానీ లేకపోతే ఏషియన్ కంట్రీస్కి కానీ ల్యాండ్ బార్డర్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం లోపల ఉన్న వాళ్ళు వీళ్ళను గుర్తుపట్టి పట్టుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేసేవారంటే ఈ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ లేదా ఇండియన్ ఓషన్ ఇటువంటి సముద్రాలలో ఉన్నటువంటి ఐలాండ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఐలాండ్స్నే వాళ్ళు ఇళ్ళలాగా మార్చుకొని ఆ ఐలాండ్స్లో బ్రతుకుతూ
కేవలం చాలా తక్కువ సమయం, అలాగే ఎక్కువ పాపులారిటీ లేని మనుషులతోటి వీళ్ళు దొంగలించిన సొమ్మును నార్మల్ ల్యాండ్ బాడీస్కి పంపించి అక్కడ అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇలా ఆ డబ్బును వీళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ కుటుంబాల ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని ఒక రేంజ్లో మార్చినటువంటి పైరేట్స్ చాలామందే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఇవి కానీ దొరకడం అనేది చాలా సందర్భాలలో చాలా తక్కువ. ఎందుకంటే ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకు అంత రిస్క్ ఉందని చెప్పేదాన్ని ఎక్కువ మంది పైరేట్స్ నమ్ముతూ ఉండేవాళ్ళు. ఇంకో శాతం పైరేట్స్ నమ్మకం ఏంటి అంటే, మనకు పాపులారిటీ ఎక్కువ రావాలి, నా ఫోటో ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి నమ్మే పైరేట్స్ కూడా చాలామందే ఉన్నారు. సో ఇది అంతా కూడా ఒక మిడీవల్ పీరియడ్, అంటే 16, 17, 18 ఈ ప్రాంతం సెంచరీస్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్. ఎట్ ప్రజెంట్ అంటే ఈ రోజుకు కూడా పైరేట్స్ అనేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే సోమాలియా పైరేట్స్ అనేవాళ్ళు కొంతమంది షిప్ని హైజాక్ చేశారు, షిప్లో ఉన్న సామాన్లను దోచుకున్నారు అని చెప్పేసి చాలా సందర్భాలలో న్యూస్లో ఇటువంటి ఆర్టికల్స్ మీరు చాలామంది వింటూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా పైరేట్స్ అనే వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నారు. ఇప్పటికీ కూడా అక్కడి వాళ్ళు పైరేట్స్ అవ్వడానికి కారణం ఏంటంటే సేమ్ అదే రీజన్, వాళ్ళు ఇంకా అత్యంత ఘోరమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాగే యూరోప్ దేశాలు వాళ్ళు దోచుకున్నారు, యూరోప్ దేశాలు వీళ్ళను చాలా ఘోరంగా హింసించారు అనేటటువంటి ఒక థింగ్, అంటే నిజంగా కూడా హింసించారు కదా, చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ అనేటివి వాళ్ళు చూశారు. సో అటువంటి ఒక థింగ్ వల్ల కూడా వాళ్ళు యూరోప్ షిప్స్ మీద, ఈ షిప్స్ మీద అటాక్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. బట్ అటాక్ చేయడానికన్నా ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఏమీ లేదు. జస్ట్ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, లోపల ఉన్న వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఇష్యూ కూడా జరిగింది. ఒక నేవీ షిప్ని అదొక కార్గో షిప్ అని చెప్పేసి అటాక్ చేయడానికి వెళ్ళి పర్టికులర్ వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే పైరేట్స్ రూపంలో వచ్చారో వాళ్ళందరూ కూడా నేవీ వాళ్ళకు దొరకడం జరిగింది. సో ఇంటర్నేషనల్గా కూడా యూరోప్లోని కంట్రీస్ కానీ, అమెరికా కానీ చాలా లాస్ అనేవి తీసుకొచ్చింది ఈ పైరేట్స్ని కంట్రోల్ చేయడానికి, సముద్రం లోపల వాళ్ళ ప్రోడక్ట్స్ని కాపాడుకోవడానికి. బట్ ఎంత ఏం చేసినా కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో పైరేట్స్ మాత్రం ఇంకా సస్టైన్ అయ్యి ఈ దారి దోపిడీలు అనేటివి చేస్తూ ఉన్నారు, చాలామందిని ఇంకా చంపుతూనే ఉన్నారు.